తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. ఎట్లాంటి అభివృద్ధి జరుగుతోంది, తర్వాత తాడిపత్రిలో అభివృద్ధి సంక్షేమానికి ప్రధాన కారణం ఏంటో మనం ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిస్తాం. ప్రధానంగా ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు, 100 పడకల ఆసుపత్రికి ఎంత ఖర్చుతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఒకసారి చెప్పండి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనందరూ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడిపత్రిలో 100 బెడ్ హాస్పిటల్ అనేది నిర్మించడం జరుగుతుంది. దీనికి చాలా అడ్డంకులు కూడా వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ రెడ్డి చాలా ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుపుకోకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతాంటే చివరి క్షణంలో నా నోటీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లేబర్ని అంతా తీసుకొని చైర్మన్ దగ్గరికే పోవాలనే ఆలోచనతో రోడ్డుపై ఎక్కడం కూడా జరిగింది. ఇన్ని కష్టాలు పడి లాస్ట్ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మేమే ఇక్కడ ఒక వ్యక్తిని పెట్టి ఇది ఫినిష్ చేయడం జరిగింది. అంటే ఈ తాడిపత్రిలో ఏ విధంగా ఉందంటే మేము తప్ప ఎవరు అభివృద్ధి చేయకూడదు అనేది ఒక ఆలోచన. అంతేకాదు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, దివాకర్ రెడ్డి మంత్రి ఉన్నప్పుడు కూడా ఒకసారి 10-15 సంవత్సరాల కిందట ఒకసారి శాంక్షన్ అయింది. ఇక్కడ ప్రజలకు అందుబాటులో వైద్యం కానీ, విద్య కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ మనం ప్రజలకు అందజేస్తే ఇళ్లలో చైతన్యం వస్తుందనే ఒక భావన వాళ్ళల్లో ఉండేది. అందుకే నిరంతరము వాళ్ళు గ్రామాలలో ఫ్యాక్షన్లకు దీనికే ఆద్యం పోసినారు తప్ప డెవలప్మెంట్ పైన ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన పరిస్థితి లేదు. అంతేకాదు ఈ 100 పడకల హాస్పిటల్కే కాదు, ఆడ ఆర్టీఓ ఆఫీస్ కూడా ఈ మధ్యకాలంలో స్టే తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఎక్కడ అభివృద్ధి జరిగినా కూడా వాళ్ళ తాడిపత్రి పైన వాళ్ళకి ఇష్టం లేదు. ఏంటంటే తాడిపత్రి ప్రజలను వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల మాదిరి చూడకుండా బానిసల మాదిరి చూసినారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్వతంత్రం కోసం ఎంతోమందిని త్యాగాలు చేసిన భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ తాడిపత్రులు ఉందనే దానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ ఎవరన్నా కానీ మిత్రపక్షాల వాళ్ళు కానీ, ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఇక్కడ ధర్నాలు చేయాలన్నా, స్ట్రైకులు చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, మేము నిరసన వ్యక్తం చేయాలనేది గతంలో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కి వాళ్ళ అభిప్రాయం తెలియజేయచ్చు. ఆ పరిస్థితి ఈరోజు వచ్చిందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారి చలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ స్వేచ్ఛ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ఏం చేసినా కూడా ప్రొద్దున్నే అతను ఆ వీధిలోకి పోయి నీ మెటికలు ముందుకు వచ్చినాయి, నేను సన్సైడ్ ముందుకు వచ్చిందని వాళ్ళ చిత్రహింసలు పెట్టి జేసీబీ పెట్టి కొట్టిన పరిస్థితి కూడా ఈ కాన్ఫరెన్స్లో ఉంది. గ్రామాలలో గ్రామనిత్యంలో ఇళ్ళు కట్టుకుంటుంటారు సాధ్యమైనంత వరకు. వాళ్ళకి ఎక్కడ కూడా ఎప్పుడు ఉంటే వాళ్ళ అనుభవంలో ఉంటుంది కాబట్టి అలాంటివి కూడా సహించడు. ఉదాహరణకు అప్పచెర్ల ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పకముందే ఇండ్లు బీకేసిన ఘనత కూడా అది జేసీ కుటుంబంకి ఉంది. ఈ కాన్ఫరెన్స్లో ఎవరికుండా ఎక్కడి నుండి కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరిగిందంటే అది జేసీ కుటుంబం గుండానే జరిగింటుంది. యువతలోడు అవతలోని మీదకి పోయినా కూడా దానికి కారణం వాళ్ళే. ఏంటంటే రెచ్చగొట్ట స్వభావం వాళ్ళకుంది. ప్రొద్దున లేస్తే చేసే ఉద్యోగం ఏముందంటే రెచ్చగొట్టడం. ఎక్కడైనా అభివృద్ధి చెందుతుందంటే దానికి అడ్డం వేయడం, యోనోని తీసుకుపోయి కోర్టులో స్టేలు తేయడం, ఇంతకు మించి చేసేదేం లేదు. ఇది తాడిపత్రి ప్రజలకు 30 సంవత్సరాల కళ. తాడిపత్రి ప్రభుత్వ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ అనేది ఇక్కడ ప్రజల కళ. అది ఈరోజు నెరవేరిన దానికి మేమైతే చాలా సంతోషిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ, ఇక్కడ తాడిపత్రి ప్రజలు కానీ వాళ్ళ కళ నెరవేరిందనే కూడా ఈ సందర్భంగా రాజకీయ ఉనికి ఉండదనే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని భావిస్తూ ఉన్నారా? ఎందుకంటే గత 40 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి 4-5 సంవత్సరాల్లో జరుగుతోంది కదా, ఎట్లా మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఏది చెప్పినా అది న్యాయము, మేము చెప్పిందే వేదం అనేది. దానికి తోడు వాళ్ళ అనుచరులు కూడా అట్లే తయారైనారు. పొద్దున్న లేచే యూట్యూబ్ ఛానళ్ళలోనో లేకపోతే ఏదో ఒకటి పెట్టేది, ఏదో దానిపైన మాట్లాడుతాను. ఈ మధ్యకాలంలో పెన్నాలో
సమ్మర్ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండే ఒక పైపు తప్ప మున్సిపాలిటీది అక్కడ ఉండేటివి ఏంటివి లేవు. అన్నీ మా సొంత నిధులతోనే అంటే ఇతనే ఉద్దేశంగా పోయి అక్కడ ఆపడానికి ప్రయత్నం చేసినారు. అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ తాగినీటితో ఇబ్బంది పడతానే ఉండాలి, శానిటరీ మీద ఉండాలా, డ్రైనేజ్ మీద ఉండాలా, ఎలాంటి స్కీములు బయట నుండి వచ్చినా కూడా ప్రజలకు అందకూడదు. ఈ ఆలోచన ధోరణిలోనే వాళ్ళు పోతారు. అంటే నియంత ధోరణి. ఇంతకుముందు ఎప్పుడన్నా కానీ ఏదన్నా కావాల్సి వస్తే జన్మభూమి కమిటీల ద్వారానే వచ్చేటివి. ఈరోజు అది లేకుండా సచివాలయం వ్యవస్థ వచ్చింది. అందరూ కూడా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈ 100 పడకల హాస్పిటల్కు ఇంకోటి కూడా ఏమిటంటే పేద ప్రజలకు అందుబాటులోకి హాస్పిటల్ రావడం. అందులో గతంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు ఎంతో ఉండేది. ఈరోజు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వచ్చింది. అంటే సామాన్యుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చలవని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను. ఫ్యాక్షన్ పక్కన పెట్టి అభివృద్ధి బాట పట్టిస్తూ ఉన్నారు. అంటే టీడీపీ పాలనలో ఎక్కువ గొడవలు, ఫ్యాక్షన్ ఎక్కువ ఈ ప్రాంతంలో ఉండేది. ఇప్పుడు మీరు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఈ ప్రాంతాన్ని పూర్తిగా చైతన్యవంతులు చేసి అభివృద్ధి వైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారా? అదేం కాదు, కానీ మాకుండే ఆలోచన ఏమిటంటే వాళ్ళు ఇక్కడ ఫ్యాక్షన్ పోషించేవాళ్ళు. ఇక్కడే కాదు, ఎల్లనూరు పుట్లూరులో కూడా దాంట్లో మేము ఒకరు బాధ్యతలు. ఎక్కడి నుండి అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామాలలో ఫ్యాక్షన్లు పెట్టి వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతారు. వాళ్ళు చనిపోయినా ఇతరులు చనిపోయినా కూడా దాన్ని లబ్ధి చేకూర్చేవాళ్ళు. అంటే ఆ గ్రామంలో లీడర్లు కాకుండా మండల లీడర్లను, తాలూకు లీడర్లు ఆ కేసులలో ఇన్వాల్వ్ చేయడము, వాళ్ళను ఇబ్బందులు పెట్టడం, ఈ విధంగా చేసేవాళ్ళు. మేము ముఖ్యమంత్రి గారు నన్ను ఇన్ఛార్జ్ చేసేటప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసిన, అక్కడికి పోతే మళ్ళీ నాకు తిరిగి ఫ్యాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాంటిది ఏం లేదున్నా ఒక మార్పు అయితే తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది తాడిపత్రిలో. అక్కడ ఈ జిల్లాలో ఎక్కడ లేని విధంగా అక్కడ అరాచకం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను కూడా ఆయన మాట చిరుసావించి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆలోచన చేసినది అయితే ఏ గ్రామాలలో ఎక్కడ ఫ్యాక్షన్ పెట్టినా కూడా వాళ్ళ కుటుంబంతోనే ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబమే ఇబ్బందులు పడితే, వాళ్ళు చేసిన అరాచకాలపైన మనం యుద్ధం చేస్తే, వాళ్ళ అవినీతి పైన మనం తీసుకురాగలిగితే ఈ తాడిపత్రి ప్రజలకు అందరికీ న్యాయం చేసిన వాళ్ళం అవుతామనే వాళ్ళు చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మైనింగ్ల పైన కావచ్చు, ఎక్కడెక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వం మీద పెట్టి కొన్ని కోర్టుకు పోయి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు బాధ ఏ విధంగా ఉంటుంది ప్రజలకు, మేము ఫ్యాక్షన్లు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టింటే ఏ బాధ ఉందో ప్రజల్లో ఆ బాధ ఈరోజు జేసీ కుటుంబం అనుభవిస్తుంది. ఇప్పుడు ఆయనకు తెలిసింది, అయినా కూడా అతనిలో మార్పు రావడంలే. ఇప్పటికీ రూరల్ మండలంలో 2-3 విలేజ్లలో ఇప్పటికీ అదే పందాల్లో నడుస్తాను. ఆ దేవుడే ఆయన రక్షించాలి తప్ప మానవులతో ఎవరితో కాదు. మొత్తం మీద గత 40-50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఈ 4-5 సంవత్సరాల్లో చేసి చూపించామని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. జేసీ బ్రదర్స్కి కేవలం ఫ్యాక్షనే కావాలి, అభివృద్ధి అక్కర్లేదు. అందుకే అడుగడుగున తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిని జేసీ బ్రదర్స్ అడ్డుకున్నప్పటికీ, టీడీపీ నేతలు అడ్డుకున్నప్పటికీ వాటన్నిటికీ అధిగమించి అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే తాడిపత్రిలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా కలగా ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చాలా స్పష్టంగా తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెబుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతోనే తాడిపత్రి నియోజకవర్గాన్ని సమూలంగా అభివృద్ధి చేస్తూ ఉన్నట్లు చాలా స్పష్టంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. వీడియో శ్రీనివాస్ వచ్చి శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.